కొద్దిగా నవ్వులు పూయించి మిమ్మల్ని మళ్ళీ ముందు తీసుకెళ్తాం. మా ఉపాధ్యాయుల మీద ఒక జోక్ చెప్తాను. ఒక మాస్టర్ ఆ క్లాస్లో ఒక అల్లరి పిల్లవాడు అనమాట, చింటూ. వాడితో అంటున్నాడు, ఒరే చింటూ, నువ్వు హోంవర్క్ చేయకపోతే ఇంటికి పంపించేస్తాను అంటున్నాను కదా, రోజు చెప్తున్నాను, ఎందుకు చేసేవారా? మాస్టరు, మీరు రోజు అలాగే చెప్తున్నారు సార్, ఈ రోజన్నా పంపించేయండి సార్ అన్నాడు. అయితే పంపించేస్తాను, నేను ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పు. 10 జంతువుల పేర్లు వరుసగా చెప్పరా? అలాగే మాస్టర్. 5 మేకలు 5 పిల్లులు అని ఒకేసారి 10 జంతువుల పేర్లు చెప్పరా, పంపించేస్తాను. వీడి మరి అల్లరి పిల్లవారు కదా, 5 మేకలు 5 పిల్లులు, 10 చెప్పలేదు, 5 మేకలు 5 పిల్లని ఆ జవాబుని ముగించాడు అనమాట. అక్కడితో అది అయిపోయింది. ఇంకో చిన్న జోక్ ఏంటంటే, ఒక భార్యమ్మని కొత్తగా ఇంగ్లీష్ నేర్చుకుంటుంది అనమాట. వాళ్ళ ఆయన అడుగుతుంది, ఏమండి కంప్లీట్కి ఫినిష్కి తేడా తెలియట్లేదు, ఈ పదం అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాడు. 2 ఒకటేనే అని. అలా కాదండి, నాకు సరిగ్గా అర్థమవుతుంది చెప్పండి. అయితే చెప్పనా? మరి చెప్పాను. ఏంటంటే, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, నీ జీవితం కంప్లీట్ అయిందని. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కదా, నా జీవితం ఫినిష్ అయింది అని. ఆ విధంగా ఆ జోకు. మరి భద్రా మేస్టర్ అవకాశం ఇచ్చారు పాడమని. గురువుల్ని సత్కరించుకోవడం, ఇటువంటి సేవ మనకు దొరకదు. దాని మీద దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పదనా జీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవ. రాగాలనంతాలు నీవే ఈ రూపాలు, పవనగతి మిరాల పోగాచు దీపాలు. రాగాలనంతాలు నీవే ఈ రూపాలు, పవనగతి మిరాల పోగాచు దీపాలు. నాదాత్మ గుణమై నాలోన జలని, నా ప్రాణ దీపమై నాలోన వెలిగి, నిన్ను కొల్చు వేళ దేవాది దేవా, దొరకునా ఇటువంటి సేవ, నీ పదనా జీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవ. శ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణాగానాలు. నడలు ఎదలోని సడులే మృదంగాలు, శ్వాస నిశ్వాసములు వాయులీనాలు, స్పందించు నవనాడులే వీణాగానాలు. నడలు ఎదలోని సడులే మృదంగాలు, నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొంద వేళ మహానుభావా, మహానుభావా, దొరకునా ఇటువంటి సేవ, నీ పదనా జీవముల చేరు నిర్వాణ సోపాన మదిరోహణము చేయు త్రోవ, దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. ఓకే.